హాయ్ ఫ్రెండ్స్, రాష్ట్రంలో ఎండియు వాహనాల ద్వారా రేషన్ పంపిణీని నిలిపివేస్తున్న కారణంగా ఇక్కడ రేషన్ పంపిణీ అనేది కష్టమవుతుందని, రేషన్ షాపులు దూరంగా ఉన్నందున వినియోగదారులకు రేషన్ తెచ్చుకోవడం కష్టంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి ఈ రేషన్ షాపుల పునర్వ్యవస్థీకరణ అయితే చేపట్టింది. ఇందులో భాగంగా రేషన్ కార్డులను విభజిస్తూ ఒక్కో గ్రామంలో జనాభాను బట్టి 2-3 రేషన్ షాపులు ఉండేలా చర్యలు తీసుకుంటూ ఉంది. దీనికి సంబంధించి త్వరలోనే 10,500 రేషన్ డీలర్షిప్లకు భర్తీ చేస్తామని మంత్రి గారు ఇచ్చిన ప్రకటన మేరకు తాజాగా మనకైతే జిల్లాల వారీగా, డివిజన్ల వారీగా ఈ రేషన్ షాపుల భర్తీ అయితే చేపడుతూ ఉన్నారండి. దానికి సంబంధించి తాజా సమాచారం ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉన్నాను. ఇవాళ కూడా మనకు తాజాగా 2 డివిజన్ల నుంచి ఈ సమాచారం అయితే వచ్చింది. ఆ వివరాలను నేను మీకు తెలియజేస్తాను. చాలామంది అన్నమయ్య జిల్లా ఎప్పుడు, కడప జిల్లా ఎప్పుడు, చిత్తూరు, తిరుపతి, విశాఖపట్నం ఎప్పుడు, విజయనగరం ఎప్పుడు చేస్తారు, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గుంటూరు ఎప్పుడు, కృష్ణా ఎప్పుడు అని అడుగుతున్నారండి. ఏ జిల్లా సమాచారం వచ్చినా సరే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదు ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ మరో వీడియో అయితే వస్తుంది. అది ఏంటంటే రేషన్ డీలర్షిప్ దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు, ఎంపిక ప్రక్రియ, రేషన్ డీలర్షిప్ ఎగ్జామ్ పేపర్ సిలబస్ ఎక్కడ దొరుకుతుంది, రేషన్ డీలర్షిప్ పరీక్ష ఎన్ని మార్కులకు ఉంటుంది, రేషన్ డీలర్షిప్ ఎంపిక ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది, రేషన్ డీలర్షిప్ ఎన్ని మార్కులు కావాలి తదితర పూర్తి సమాచారంతో కూడిన వీడియోని అయితే నేను చేసి ఈరోజు సాయంత్రం లేదా రేపు మార్నింగ్ అయితే అప్లోడ్ చేస్తానండి. కాబట్టి ఎప్పటికప్పుడు ఈ రేషన్ షాపుల భర్తీకి సంబంధించి ప్రభుత్వం ప్రక్రియ చేపట్టింది. ఈ డిసెంబర్ నెల మొత్తం ఈ నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు కానీ గంట సింబల్ పై క్లిక్ చేయడం లేదు. గంట సింబల్ పై క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసినట్లయితేనే మీకు నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది వచ్చి సమాచారం అయితే తెలుసుకోగలుగుతారు. కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా మనకు తాజాగా రేషన్ షాపుల భర్తీకి సంబంధించి అధికారులు ఇచ్చిన సమాచారాన్ని ఇప్పుడు తెలియజేస్తాను. ముందుగా పల్నాడు జిల్లాకు సంబంధించి మాచర్ల మండలం అలాగే టౌన్లో ఖాళీలు ఉన్నాయి, దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు తాజాగా అప్డేట్ ఇస్తున్నారండి. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. మాచర్ల రూరల్ మండల పట్టణంలో నూతన చౌక డిపోలకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు తహసీల్దార్ బత్తుల వాణి గారు ఓ ప్రకటన ద్వారా తెలుపుతున్నారు. పట్టణంలోని 1, 2, 11, 22, 24 చౌక డిపోలు, రూరల్లోని కొత్తపల్లి, కంపాడు, కొప్పునూరు, కొత్తూరు, విజయపురి సౌత్ గ్రామాలలోని చౌక్ డిపోలకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు ఆమె అయితే తెలిపారు. దరఖాస్తుదారులు డిసెంబర్ 4వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, ఈ దరఖాస్తు చేసుకునేవారు సొంత గ్రామానికి చెందిన స్థానికులై ఉండాలని, ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలని, వయస్సు 20 సంవత్సరాలు పూర్తయి 40 సంవత్సరాల లోపు ఉన్నవారు అర్హులని ఇందుకు దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారండి. అలాగే బొల్లాపల్లి మండలంలో కూడా ఖాళీలు ఉన్నాయని, రేషన్ షాప్కు దరఖాస్తు చేసుకోవాలి అంటూ అధికారులు వివరాలు తెలియజేస్తున్నారు. ఆ వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. బొల్లాపల్లి మండలంలో రేషన్ షాప్ డీలర్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైనట్లు తహసీల్దార్ ఏవి సుధాకర్ గారు తెలుపుతున్నారండి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని రేషన్ షాపులకు సంబంధించి డీలర్లు మరణించడం, షాపుల విభజన వల్ల ఏర్పడిన ఖాళీలను శాశ్వత ప్రాతిపదికన నియామకం చేయనున్నట్లు తెలిపారు. మేళ్లవాగు ఎస్సీ, రావులాపురం బీసీసీ, సీతారాంపురం తండా ఓసీ అభ్యర్థులు డిసెంబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు నర్సరావుపేట రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయంలో ఈ దరఖాస్తులు అందజేయాలని, దరఖాస్తు చేసుకున్న వారికి డిసెంబర్ 9న రాత పరీక్ష, 11న మౌఖిక పరీక్ష, 16న నియామక పత్రాలు ఇవ్వడం జరుగుతుందని ఇక్కడ తహసీల్దార్ గారు అయితే తెలియజేశారండి. బొల్లాపల్లి, మాచర్ల మండలం, మాచర్ల పట్టణంలో ఈ ఖాళీలకు సంబంధించి ఎవరైనా సరే మీ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ నోటీస్ బోర్డులో ఖాళీలకు సంబంధించి వివరాలు, ఖాళీలకు సంబంధించి ఎవరు అర్హులు అంటే రిజర్వేషన్ ఇస్తారనమాట. దివ్యాంగులు లేదా ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఓసీలకు, ఈడబ్ల్యూఎస్ వారికి కేటాయిస్తారో వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీ సంబంధిత ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి మీ గ్రామంలో ఖాళీలుండి మీకు అనుకూలంగా ఉన్నట్లయితే మీరు అక్కడే దరఖాస్తు ఫారాన్ని అయితే తీసుకుని వెంటనే మీరు ఆ ఫారాన్ని పూరించి
డిసెంబర్ 4వ తేదీ లోపు అదే ఎంఆర్ఓ ఆఫీసులో అధికారులకైతే అందజేయాలండి. అలా చేసినట్లయితే తర్వాత పరీక్ష ఇంటర్వ్యూ నిర్వహించి మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఈ రేషన్ డీలర్షిప్ అయితే అందజేస్తారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి అన్ని జిల్లాల నుంచి రేషన్ షాపుల భర్తీకై ప్రభుత్వం ఎలాంటి తాజా నోటిఫికేషన్ విడుదల చేసిన వెంటనే ఆ సమాచారాన్ని మీకు ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నమస్కారం.